ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అష్టాదశోధ్యాయము మోక్ష సన్యాస యోగము. త్యాగంబు తత్వమిద్ది తలపగా సన్యాస తత్వమిద్ది వివరించి చెప్పుమయ్యా శ్రీకృష్ణ వీనులకు విందుగాను. కర్మ ఫలముల గోరక ఎప్పుడు కర్మముల చేయువాని సన్యాసి త్యాగి అంచు శాస్త్రములు చెప్పుచుండును నిజమిది. మొదట విషముగా దోచుచు తుదకది అమృతముగా నుండిన ఆ సుఖము సాత్వికంబు అని నీవు నిక్కముగా నెరుగవలయు. అమృతంబుగా నుండియు తుదకది విషముగా మారెనేని అట్టి సుఖమును నెప్పుడు అర్జున రాజసంబని ఎరుగుము. ఆద్యంతములయందున అర్జున విషతుల్యముగా నుండిన ఆ సుఖము తామసంబు అని నీవు నిక్కముగా తెలియవలయు. బ్రాహ్మణుల క్షత్రియులను పల్గుణ వైశ్యులను శూద్రాదులా కల్పించినాను నేను కర్మలను బట్టి జగతిలోనా. శమము దమమను దపమును శౌచమును జ్ఞాన విజ్ఞానములను సత్యమును ఆస్తిక్యము సహజములే బ్రాహ్మణులకెల్లప్పుడు. శౌర్యమును ధైర్యంబును కీర్తియు సాహసంబును దానము జనుల నేలుటయనునవి క్షత్రియుల సహజ ధర్మములర్జున. వర్తకము గోపోషణ కృషియును వైశ్యులకు ధర్మంబులు శుశ్రూషయే ముఖ్యమై యొప్పును శూద్రులకు జగతినెప్పుడు. ఎవరి కర్మలు వారలు తప్పకను ఎప్పుడును చేయుచున్నా అట్టివారికి కల్గును అర్జున జ్ఞానంబు జగతి యందు. తక్కువని తన ధర్మమున్ విడచుట ధర్మంబుగాదు పార్థ. తన ధర్మమెట్టిదైనా చేయుటే ధర్మంబు ధరణిలోనా. దోషములు గలవంచును కర్మలనా దూషింపరాదు ఎప్పుడు. సహజ కర్మములనెప్పుడు విడువక సాగింపవలె జగతిలో. నిప్పునెప్పుడు ధూమము తప్పక గప్పియుండెడి రీతిగా కర్మలను గూడియుండు దోషములు కనుగొనగ సహజంబుగా. అందుచే కర్మములను అర్జున చేయవలె ఫలము వీడి. ఫలము గోరక చేసిన పనులను చిత్తంబు శుద్ధమగును. చిత్తంబు శుద్ధమైన తదుపరి చింతింపవలె బ్రహ్మమున్. ఆ జ్ఞాన మార్గంబును అర్జున సంగ్రహంబుగా తెల్పెదా. నిర్మలంబగు మనసుతో
ఎప్పుడు నిశ్చయం బగు బుద్ధితో శబ్దాది విషయములను చక్కగా నిగ్రహింపగవలయును. కాయవాజ్మన సక్రియల్ అనువాని కట్టి పెట్టగవలయును. మితముగా భుజించుచూ నుండవలె సతతమేకాంతమందు. వదలకుండగ ధ్యానమున్ చేయవలె వైరాగ్య భావంబుతో. కామంబు క్రోధంబును మరియును గర్వమును వీడవలయు. శాంతమును భూని ఎప్పుడు శ్రద్ధతో ధ్యానమును చేయవలయు. నేను నాదను భావమున్ వీడవలె నిక్కముగ జ్ఞాని ఎప్పుడు. నిర్మలుండైన యోగి కర్మలను నిశ్చింతగా చేయును. కోరడెన్నడు దేనిని కూర్మితో దూషింపడెద్దానిని. సమముగా జూచుచుండి ప్రేమతో సర్వభూతములనెప్పుడు. నన్ను సేవించుచుండి పొందును నన్నె నిక్కంబుగాను. ఇట్లు చింతించువాడు ఎరుగును నా తత్వమును సర్వమున్. నా తత్వమెరుగువాడు నాలోన లీనమైయుండునెప్పుడు. కాన నీవును అర్జునా కర్మలను నాయందు సన్యసించి. నీ మదిని నిల్పుమోయి నాయందు నిశ్చలం బగు భక్తితో. నిశ్చలం బగు భక్తితో నీ మదిని నాయందు నిల్పితేనే. నా ప్రసాదంబు వలన దాటెదవు నా మాయనతి సులువుగా. అట్లు కాదందువేని అర్జున అన్ని విధముల చేతను. నష్టమైన సీయింతువు పొందవు నన్నె నిక్కంబుగాను. అన్ని భూతములందున ఈశ్వరుడు అవ్యక్తముగా నుండితా. త్రిప్పుచుండును వానిని తప్పక తన మహామాయ వలన. అన్ని విధముల చేతను నీవతని శరణు బొందుము పల్గునా. శాంతి గల్గును పూర్తిగా లభించు శాశ్వతం బగు మోక్షము. అత్యంత గోప్యమైన జ్ఞానమును అర్జున తెలిపినాడా. యోచించి చక్కగాను కర్మలను తోచినట్లుగా చేయుము. నాకు ప్రియుడవు కావునా నీకు నేనింకొకటి చెప్పుచుంటి. అత్యంత గోప్యమిద్ది అర్జున వినుము నీ చిత్తమిచ్చి. నాయందే మనసు నుంచి భక్తితో నన్నె సేవింపుమోయి. నాకే బ్రొక్కుము పల్గునా సర్వమును నాకు అర్పింపుమోయి. పొందెదవు నన్ను నీవు నిక్కముగా పొందవిక జన్మములను. ప్రతినజేసి యదార్థమున్ పల్గునా పల్కుచుంటిని నమ్ముము. సర్వధర్మముల వీడి
సత్వరమే శరణు పొందుము నీవిక సర్వపాప విముక్తుగా సల్పుచు దుఃఖపడకుము పల్గునా. తపము చేయని వానికి నాదైనా తత్వమెరుగని వానికి శుశ్రూష చేయునట్టి శూద్రులకు చెప్పకీ ధర్మంబును. నన్ను నమ్మని వానికి పల్గునా నన్ను దూరెడి వానికి చెప్పకీ ధర్మములను ఎప్పుడు చెప్పినచో చెడిపోదురు. అత్యంత గోప్యమైన దీనిని అత్యధిక భక్తితోడా నా భక్తులకు చెప్పిన వాడిలలో నన్నే పొందును తప్పక. అత్యంత ప్రియుడు నాకు అర్జున గీత బోధించువాడు మనుజులలో వానికంటే ప్రియతముడు మహిలోన లేడు నాకు. ఈ గీతా శాస్త్రంబును ఎవరైనా భక్తితో పఠించినా నన్ను సేవించిరంచు నమ్ముము జ్ఞానయజ్ఞంబు చేత. అత్యంత శ్రద్ధతోడా దీనిని ఆలకించెడు వాడును సర్వ పాపముల వీడి పొందును సత్పదంబును నిజముగా. అర్జున వినియుంటివి దీనిని అజ్ఞానమది తొలగెనా వీనులారగ విందునే సత్యమును వినిపింపు మొక్కతూరి. తొలగిపోయెను మోహము శ్రీకృష్ణతోచెను సుజ్ఞానము నీవు చెప్పిన రీతిగా చేసెదను నిక్కముగ కర్మములను. శ్రీకరంబగు దీనిని నెరిగించే శ్రీకృష్ణుడు అర్జునునకు వీనులారగ వింటినే ధృతరాష్ట్ర విని పొంగిపోవుచుంటి. విజయుడును శ్రీకృష్ణుడు వెలసిన తావులందుననెప్పుడు నీతియను ఐశ్వర్యము లక్ష్మియు నిక్కముగ నుండు జయము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీ సచ్చిదానంద పరమహంస స్వామి ప్రణీతం వైన గీతామృతము అష్టాదశోధ్యాయం సముక్తం.